నమస్తే. సోషల్ పోస్ట్కి స్వాగతం. నేను మీ సంధ్య. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిస్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్కారం అండి. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయి. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పథకాన్ని, అమ్మఒడి కావచ్చు, స్కూళ్ళ బాగోగులు, ఆరోగ్యశ్రీ కావచ్చు, వీటన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. పోర్ట్లు డెవలప్ చేశామని చెప్తున్నారు. కంపెనీలు తీసుకొచ్చామని చెప్తున్నారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్ వేసామని చెప్తున్నారు. ఏంటిది వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామానికి ఒక సచివాలయాన్ని కట్టేసి అక్కడ స్టాఫ్ని పెట్టేసి 1,00,000 మందికి ఉద్యోగం ఇచ్చామని చెప్తున్నారు. ఇవన్నీ కదా మీరు మీ మాటలోనే చెప్తారా? అన్ని వాళ్ళు చెప్తున్నారన్నారు తప్ప చేయలేదండి. ఓకే, వాళ్ళు అన్నీ చెప్తారు. ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఎంత అందంగా ఉన్నాడని చెప్తున్నారు కదా. అంత అందంగా ఉండి అంత మంచివాడు అయితే అతని సభలకి సమావేశాలకి బతిమాలి భయపెట్టి బెదిరించి ప్రలోభపెట్టి ఎందుకు తీసుకురావాలి? ఆ వచ్చిన వాళ్ళు కూడా గోడలు కడితే దూకేసి పారిపోతున్నారు, కంచెలు దాటేసిపోతున్నారు, కందకాలు తవ్వితే దాటేసి లాంగ్ జంప్ చేసి పారిపోతున్నారు. ఇంత పొట్టన్న పోలీసు అడ్డం పెడితే పొట్టను తోసుకుని పోతున్నారు. మీరు చూసారు లేదా? వాళ్ళు అదేగా చెప్తున్నారు, కేవలం ఎల్లో మీడియా సృష్టి. కాబట్టి స్టేజ్ పైనే సీఎం అంతటి వ్యక్తి చెప్పారు కదా, ఈ ఛానల్లో మన గురించి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు పాజిటివ్ ఒక మాట రాదు. మనం మీటింగ్లకు జనాలు వచ్చినా రాని ఖాళీ కుర్చీలను చూపిస్తారు, మీటింగ్ అంతా అయిపోయి వెళ్ళిపోతుంటే ఆ విజువల్స్ చూపిస్తారు, ఇవి చూపిస్తారు తప్పితే మన గురించి మనం చేస్తున్న మంచి గురించి వాళ్ళు చెప్పరు అనేసి కరాఖండిగా స్టేజ్ల పైన చెప్తున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి అభద్రతాభావంలోకి వెళ్ళి పలానా మీడియా చూడొద్దు, పలానా పేపర్ చదవద్దు అని చెప్పడం ఏంటండి? నిజంగా అది కరెక్ట్ కాబట్టి ప్రజలు మానేస్తారు కదా. అవును, ప్రజలే మానేస్తారు కదా. ఇప్పుడు సాక్షి ఉంది, చూడబుద్ది ఏది, ఎందుకంటే వాళ్ళు అన్నీ అదే మాట్లాడతారు కాబట్టి. అసలు నెగిటివ్ చూపించడం, అసలు కష్ట సుఖాలు ప్రజల గురించి ఒక లైన్ ఉండదు. మరి అవినాష్ రెడ్డి వెనకాల పోలీసులు సిబిఐ పడటం గురించి మాట్లాడ్డా, అతనికి అరెస్ట్ ఎప్పుడు అయ్యాడో బెయిల్ ఎప్పుడు వచ్చిందో కూడా ఒక మాయా మంత్రం చేత మాయమ్మ చిందర చేస్తారు, అయ్యని చెప్పరు. మిగతా ఆ జయము జగనన్న అని చూపిస్తారు. కాబట్టి దాని మీద చూడరు. నమ్మకం కలగాల, ఒక విశ్వాసం ఉండాలి ప్రజలకి. ఇప్పుడు వాళ్ళు ఎంత సమర్థించినా ఎవరేం చేసినా ఒక వాస్తవ రూపంలోనే ప్రజల్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆయన ప్రజల్లో అంత ఆదరణ ఉంది, ప్రేమ ఉంది, ఆయన అంటే ఆగబడి ముద్దులెట్టేసుకుంటాం వచ్చేస్తున్నారు అనుకోండి. ఇది వరకు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలందరినీ ఇష్టమయ్యో ఇష్టం లేకో ముద్దులు పెట్టుకునేవాడు, తల మీద చేయేసి నెత్తి మీద చేయటి దీవించేవాడు. అంత అయింది కదా. అప్పుడు ఎవడన్నా కష్టం వచ్చిందంటే, అయ్యా నాకు నడుము నొప్పి వచ్చింది, లేకపోతే కష్టం వచ్చింది, అనారోగ్యం పాలయ్యాను, నాకేమైనా సహాయం చేయండి అయ్యా అని వచ్చాడు అనుకోండి. రెండేళ్ల ముందే ప్రారంభించాడు కదా పాదయాత్ర. 2 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, అప్పటి వరకు నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టు, నా కోసం 2 కొబ్బరికాయలు కొట్టు, జగనన్న రావాలని కోరుకో, ఇలాగా తన కోసం ప్రార్థించమన్నాడు తప్ప వాళ్ళ జేబులోంచి ఒక రూపాయలు తీసి ఇచ్చిందో దాఖలా ఒక్కటంటే ఒక్కటి చూపించండి మీరు. మీకు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో అధికారంలో రాలేదు, ఇప్పుడు కూడా ఏమవుద్దో మనం ఇంకా రేపు పొద్దున్న ఎలక్షన్ అవ్వాలా. ఆయన 2014లో పోటీ చేయలేదు, 2019లో 2 చోట్ల ఓడిపోయాడు, వాళ్ళ పార్టీ కూడా ఓడిపోయింది. రేపు పొద్దున్న పొత్తులు వెళ్తారంటున్నాడు. అయినా సరే ఆయన ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఇది ₹1 తీసుకోవాలి, కౌలు రైతులకి డబ్బులు ఇచ్చాడు, వాళ్ళు ఆదుకుంటున్నాడు. అంటే ఆయన కష్టపడి షూటింగ్లో చేసి డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇస్తున్నాడు. టీడీపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలకు ఏమైనా వస్తే ఇన్సూరెన్స్ చేస్తారు, కార్యకర్తలకు ఏమైనా ఉంటే వాళ్ళు ఆదుకుంటారు, వాళ్ళ కుటుంబాలు ఆదుకుంటారు, వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలు చేస్తారు. ఈవెన్ నారా భువనేశ్వరి గారిని నిండు సభలో అత్యంత జుగుప్సాకరంగా అవమానిస్తున్నప్పుడు ఆవిడ ఎక్కడుందో తెలుసా? తిరుపతిలో వరద బాధితులకు సహాయం చేస్తూ ఉంది. ఇలాంటి చరిత్ర వాళ్ళ కుటుంబం కింద నుంచి పై వరకు ఎవరి దగ్గర ఉంది? ఒక్కడ పేరు చెప్పండి, ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. తన చుట్టూరు భజన చేసి వాళ్ళు ఉండవెళ్ళి ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళే చెప్పారు కదా. రాజశేఖర రెడ్డి ₹10 ఇచ్చి ₹600 పబ్లిసిటీ చేయించుకుంటాడు. మేము పొగడకపోతే నోట్లోంచి నురగలు వచ్చేలా పొగడాలి. వాళ్ళు మామూలుగా పొగిడితే కుదరదు, నురగలు రావాలి. సబ్బెట్టు చెప్తే నురగొస్తుంది కదా, అలా పొగిడితేనే. లేదంటే ఆత్మ ఉంది కదా, ఆ కేవీపీ వెళ్ళి ఏమయ్యా పొగడమంటున్నాడా నిన్ను అని చెప్తాడు. ఇలాంటి పరిస్థితులు తప్ప వాళ్ళు ఒక ₹10 సాయం చేసింది ఏముందా? వాళ్ళు ఎస్ఐడి భూములు గట్రా లాగేసుకుంటాం, అందరూ వాళ్ళు అలోపలో మనం గొడవ చేస్తే సగం ఇచ్చి మిగతా సగం దుబ్బేయటం, ఇవన్నీ. మీరు చెప్పేదాని ప్రకారం అంటే ఏపీలో కంప్లీట్ అరాచక పాలన నడుస్తుంది. అరాచకమా? అత్యంత అరాచకం, మామూలు అరాచకం. కాలకేయులు రాక్షసులు దండుపళ్ళు బ్యాచ్ ఉన్నారు అక్కడ. ఛాలెంజ్ నిరూపిస్తాం మేము. అంటే ఏ పరంగా అంటున్నారు? ఏదన్నా సరే మీరు తెలుగుదేశం కార్యకర్తలు, వైకాపా కార్యకర్తలు ఏదో రకం ఘర్షణ వస్తుంది, ఇద్దరు కొట్టుకుంటారు. వైకాపా కార్యకర్తలు
వైసీపీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళు కొట్టేసి పోలీసు వాళ్ళు ఇంకా దాక్కుంటారు. వాళ్ళు సెకండ్ లాగా వెళ్ళి అడ్డం నిలబడతారు. వీళ్ళు లబోదీపోమంట వెళ్ళి ఏదో కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళకి ఏ శాతం పెట్టాలి? దెబ్బలు తిన్నవాడు వెళ్ళి ఆడు కొట్టేసాడండి బాబు అని చెప్తే, ఇప్పుడు హెడ్ మాస్టర్ ఉంటాడండి, మాస్టర్ నన్ను ఆడు కొట్టేసాడంటే ఎరా అదవా బుద్ధి లేదు ఎందుకు కొట్టామని అడుగుతాడు కదా కనీసం. వాళ్ళు ఏం చేస్తారు? ఎవడు దెబ్బలు తిన్నాడు ఆడ మీద కేసేస్తున్నారు. ఇది ఇవాళ కాదు, డే బిగినింగ్ నుంచి. ఇంతకన్నా దుర్మార్గం ఏముందండి? నడి రోడ్డు మీద గుండెల మీద మోకాలతో తొక్కిపెట్టి పిక్కోసేటి చంద్రయ్యేది. నా బీసీలు నా ఎస్సీలు అంటాడు, బీసీ కదా. డాక్టర్ సుధాకర్ ఏజెన్సీ ఏరియా నుంచి దళిత సమాజం నుంచి అంత ఆ స్థాయికి ఎదగటం అంటేనే గ్రేట్ అచీవ్మెంట్, లైఫ్ టైం అచీవ్మెంట్. అంత నిపుణుడైన ఆ వైద్యుడిని ఆఫ్టర్ ఒక మాస్క్ అడిగాడు అతను పిచ్చోడిని చేసి గుండు గీయించి నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచికట్టి ఈడ్చుకెళ్ళే దృశ్యం ఈ దేశం సిగ్గుతో తల ఉంచుకోవాలండి. దళిత సమాజం మాత్రమే కాదు, దళిత నాయకులు మాత్రమే స్పందించకూడదు, ఈ దేశమే స్పందించాలా. అటువంటిది ఆయన ఆ మానసిక వేదంతో సర్కారు చేసిన హత్య, అది రాజ్యహింస. అది ఒక యువకుడు, దళిత యువకుడు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటే అతను శిరోమండనం చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఈ యుగంలో ఈ అడ్వాన్స్డ్ శాస్త్ర సాంకేతిక ఎంత అభివృద్ధి చెందిన తర్వాత, ఎంత మనం అభివృద్ధి ఆదర్శం అభ్యున్నతి సాధించిన తర్వాత ఒక పోలీస్ ఠాణాలో అతనికి శిరోమండనం చేస్తారా? హెల్మెట్ లేదని కొట్టి చంపుతారా? ఇవన్నీ మీ కళ కనిపించట్లేదు. అంత దుర్మార్గం ఈ లెక్కకు వచ్చినాయండి. ఇలాంటి సంఘటనలు 1800 జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. 6000కు పైగా అట్రాసిటీలు, ఇలాంటి ఇన్సిడెంట్ లెక్క పెట్టుకుంటూ పోతా అనేక అత్యాచారాలు. ఒక మైనర్ బాలికని, దళిత అమ్మాయిని సామూహిక అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే తిరిగాళ్ళు కొట్టి మళ్ళీ బయటకు వస్తారు. నాగమ్మ కడపలో, చంద్రయ్య, ఎంతమంది అండి. అసలు లాండ్ ఆర్డర్ ఉందా? పోలీసు వాళ్ళు పొద్దున్న సాయంత్రం దాకా ప్రభుత్వము వాళ్ళు చెప్పిన పనులు చేస్తా, వాళ్ళు బానిసలా బతుకుతా, బానిసల స్వర్గం అనుకుంటున్నారు దాన్ని. వాళ్ళందరూ అలాగే చెప్తారు. పోలీసు సీఎని పట్టు కొట్టేశారు నిన్న, సిగ్గు లేకుండా. ఆ పాము పెంచితే ఏదో రోజు మళ్ళీ కూడా కరుస్తుంది అనేటువంటి దాని క్లియర్ ఎగ్జాంపుల్ అది. ఇక్కడ హైదరాబాద్లో చాలామంది మెట్ల దగ్గర కట్టల పాములు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి జయమని మాట్లాడుతూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. మీ దగ్గరికి ఆ సమాచారం సరిగ్గా రాదనమాట. ఎందుకంటే కళ్ళు పెట్టి జాగ్రత్తగా అక్కడ చూస్తే, అబ్జర్వ్ చేస్తే అరాచకం అనేటువంటిది విలయతాండవం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల వాళ్ళకి అంత భద్రత ఉండి, ధైర్యం ఉంటే ఎన్నికల్లో అక్రమాలు ఎందుకు చేయాలి? దొంగ ఓట్లు ఎందుకు చేసుకోవాలా? టూరిస్ట్ బస్సుల నుండి జనాలు సిగ్గు లేదండి వాళ్ళకి. ప్రత్యర్థి పార్టీ వాడిని పోటీయే చేయనివ్వకుండా లైట్లు ఆరిపేసి ఫలితాలు ప్రకటిస్తా, అడ్డగోలుగా వ్యవహరిస్తా, ఇంత దుర్మార్గం చేస్తా, రాజ్యాంగాన్ని చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘన చేస్తా, కోర్టాదేశాలను బేఖాతరు చేస్తా. నిన్నగాక మొన్న వైజాగ్ వెళ్ళిపోతామని సామాన్లు దుకాణం సర్దుతారు. కోర్టులో అడిగితే అబ్బాయి మాకు ఆ ఉద్దేశం లేదు. ఎంత సిగ్గుమాలితనం అండి. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎన్నిసార్లు గోడగుచ్చి చేయించారు జడ్జీలు, కాంటిని చుమ్మేసేది. నిన్న మొన్న కమిషనర్ జైలు శిక్ష చేసింది రండి. వాళ్ళకి అసలు మానవ మర్యాద ఉందా? అసలు ఈ ప్రజల కోసం పనిచేస్తున్నారా? వాళ్ళ పాలకుల కోసం పనిచేస్తున్నారా? ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ప్రజలే రాజులు, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్లు, వాళ్ళ యజమానులకు ఎంత అన్యాయం చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ ఎంత దుర్మార్గం నడుస్తున్నాడు. ఆయన అలా గెలుస్తాడు. 5 సీట్లు వస్తే గొప్ప, గ్రేట్ అచీవ్మెంట్. మీరు 5 సీట్లలో వైనాట్ 175 టార్గెట్ పెట్టుకున్నారు కదా. వైనాట్ 175 ఉన్నవాడు మరి ఎందుకు అటు ఇటు ఇతర కమాలు ఉదర్ ఎందుకు వేస్తున్నాడు? ఎక్కడో అక్కడ ఉండించాలి కదా. అంటే ఇంకా బెటర్ పరిపాలన అందించాలి అన్నప్పుడు ఒకటే దగ్గర ఒక్కరినే ఉంచకూడదు. మార్పులు ముందే ఆయన మొదటి నుంచి కూడా, మీరు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకపోయినా, మీ మీద వ్యతిరేకత ఉందని తెలిసినా, ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మిమ్మల్ని తీసేస్తాను, ప్లేస్ మార్చేస్తాను అంటూ కూడా డే 1 నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు కదా. అదేనండి, మీకు ఏమైనా సమాచారం వాళ్ళతో కొంచెం మీ కాంటాక్ట్స్ ఉంటే ఏమనుకోకుండా గురుగారు, అసలు ఎమ్మెల్యేల మీద అందరి మీద ఉండదు వ్యతిరేకత. రోజా గారు, మాజీ మంత్రులు కొడాలి కానీ నోరు చెడిపోయింది కాబట్టి వాళ్ళ మీద ఏమైనా ఉంటుంది కోపం ఉంటేని. యాక్చువల్గా అందరూ కూడా అసహించుకునేది మిమ్మల్ని చూస్తేనే ఆనందం తాగినట్టు ఉంటుంది వాళ్ళందరికీ. మీరు మానేయండి, ఈసారికి మీ చెల్లెలు తీసుకురండి, లేకపోతే ఇంకొకళ్ళు ఏమన్నా పెట్టండి అని చెప్పండి మీకేమైనా కాంటాక్ట్ ఉంటే. ఎవరు ఎమ్మెల్యేలతో? జగన్మోహన్ రెడ్డితోటి. ఎందుకంటే అసలు సమస్య అది కదా. అసలు సమస్యే అతను. జనాలకే వెగుటి వచ్చింది అతని ప్రభుత్వం. అతను చూసే ఓటేశారు, అతను చూసే గెలిపించారు.
ఇప్పుడు అతను చూసి ఇంటికి వెళ్ళరు బాబు నీకు దండం అంటున్నారు. మీకు వరుస పెట్టి జంపింగ్లు వచ్చినాయి. గుండె జగన్ జగన్ అని కొట్టుకున్న వాళ్ళు కూడా నాకు ఇప్పుడు ఏం కొట్టుకుంటలేదని చెప్తున్నారు కదా, మన కళ్ళ ముందు కనపడుతుంది కదా. అది దానికి కూడా క్లారిటీ ఇచ్చారు కదా, ఆవిడ ఏంటిది కరెక్ట్ గా లేరు, ప్లస్ చాలా ఏంటిది కాంట్రాక్ట్ల విషయంలో బ్యాక్ అండ్ అమౌంట్ తీసుకున్నారంటూ, ఈవెన్ ఆవిడ సరిగ్గా లేరు, ఆవిడ మీద అనేక కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి ఆవిడ పక్కన పెట్టాము, ఈవెన్ ఆమెకు సీట్ ఇవ్వమని ముందే చెప్పాము. ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో అంటే నిన్న కాక మొన్న మన కార్మూరి వెంకటరెడ్డి గారు ఒకటే మాట అన్నారు, ఎమ్మెల్సీ ఓటింగ్ జరగబోతున్న టైంలో ఎవరైనా సరే అంటే ఓటేసిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, అదే చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే అమ్మ నీకే సీట్ అమ్మ నువ్వు వెళ్ళి ఓటేసేపు అని దర్జాగా చెప్తారు, బట్ మా జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ఓటేస్తుందా అయ్యేదా అనేది ఆలోచించలేదు, అమ్మ ఉండవల్లి శ్రీదేవి నీకు నెక్స్ట్ టికెట్ అయితే నీకు ఇవ్వదలుచుకోవట్లేదు ముందే చెప్తున్నాను అనేసి అంత ధైర్యంగా చెప్పాడు. అంటే మా నాయకు ఒక విజన్ ఉంది, ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారు, అలాంటి వాళ్ళని పట్టించుకోడు అని చాలా బాజాప్తుగా చెప్పాడమ్మా, అది మా నాయకుడి తీరు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఇంకొక ప్రస్తావన చెప్పను కానీ, ఎలాగంటే నిండా ములిగినోడు సెలవు ఉంటుందండి. ఎలాగ పోతున్నప్పుడు ఇప్పుడు పడం మునిగిపోతుంది. ఇప్పుడు టైటానిక్ సినిమా చూసారు మీరు, ఆ షిప్ మునిగిపోతున్నప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ దూకేసి పారిపోతారు, కానీ ఆ కెప్టెన్ దాంతో కూడా మునిగిపోతాడు. ఇతను అంతే, ఎలాగ తన చేతులతో తను నిర్మించాడు పార్టీని, తన చేతులతో తను తీసుకొచ్చాడు అధికారంలోకి, అది పోతుంది. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సూసైడల్ ఆత్మాహుతి దళం అన్నమాట. నాతో పాటు మొత్తం పోవాలనుకుంటారు అంతే. నేనేదో సాధించుకొస్తే ఇప్పుడు వాళ్ళ చెల్లికి ఓట ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు, నేను జైల్లో ఉండి నేను దొంగతనం చేసి పట్టుకొస్తే నీకెందుకు పంచాలి, ఇది నాది. ఇప్పుడు అతను కొట్టుకొచ్చాడు, నాకు కూడా కావాలని కూర్చుంది ఇవిడి, ఎలాగెత్తాడు? చివాట్లు చెప్పి దెబ్బలు అతను తిన్నాడు. జైల్లో అర్ధరాత్రులు గోడలను అతను గుద్దుకున్నాడు. 16 నెలల పాటు జైలు అంటే మాట్లాడండి. అంత ముఖ్యమంత్రి గారు అబ్బాయి అంత వైభవంగా బతుకున్నాడు. కసి ఉండదా, కోపం ఉండదా? ఎందుకు పంచాలి? అందుకని పంచలేదు. అది ఏదైనా సరే అతనిదే, మంచి కానీ చెడు కానీ కంప్లీట్ అతనిదే. అంచేత అతను ఏం చేస్తాడు, ఇప్పుడు రేపు పొద్దున్న దీన్ని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేసి బాగా పరిపాలించేసి మళ్ళీ ఒక 30 ఏళ్ళు అతను చెప్పినట్టు 30 ఏళ్ళు పరిపాలన చేసి అతను జైల్లో కూర్చుని నువ్వు వచ్చి ఉండరా అని చెప్పేసి ఇంకొక నాన్నని కూర్చోబెడతాడా?